VJ24 న్యూస్కి స్వాగతం. వరంగల్ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ WDTA ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న అంతర్జిల్లాల లాన్ టెన్నిస్ పోటీలలో 35 కిలోలు ప్లస్ కేటగిరీలో సతీష్ కబీర్ జోడీ ప్రథమ స్థానంలో నిలవగా ద్వితీయ స్థానంలో సతీష్ కృష్ణారావు జోడీలు నిలిచారు. ఆదివారం సాయంత్రం ఆఫీసర్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వద్దన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా WDTA జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఓపెన్ టు ఆల్ మెన్స్ డబుల్స్ విభాగంలో రాష్ట్రం నుంచి మొత్తం 90 జట్లు పాల్గొన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో WDTA ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ACP నరసింహారావు, మురుగన్ కన్నారెడ్డి, కమల్, డాక్టర్ జయసింహారెడ్డి, రవీంద్రనాథ్, ప్రభాకర్ రావు, VS రెడ్డి, రవీందర్, దుర్గాప్రసాద్, శరత్, డాక్టర్ ప్రవీణ్, సెక్రటరీ మనోహర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు బాబురెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ, చీఫ్ రెఫరీ కిషన్ తదితరులు పాల్గొన్నారు. Secretary, Vice President, Telangana State Tennis Association, Ashok Rao, on the stage, sir. Sir, please come, sir. Sir, oh, my brother Raleigh Mir వచ్చింది. Ashok Sahab. Our team member, our extraordinary four-hand player, and now masters, happy to invite Vice President, Telangana State Association, Tennis Association, Dr. Nasim Reddy sir on the stage. Telangana State Tennis Association, Babu Reddy. Vice Secretary, WDA and Joint Secretary, Kanareddy Garu and Mahavedi Garu on the stage. Okay, ready, sir? I request our President. His opening remarks. Good evening. మా అన్న వరదానపేట ఎమ్మెల్యే నాగరాజు గారికి మరియు మా వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి గారు, మా ఈసీఎల్ స్టేట్ TSA బాబురెడ్డి గారు, మా సెక్రటరీ గారు మనోహర్ రెడ్డి, కన్నారెడ్డి, మురుగన్, మా ప్రవీణ్, మా కమిటీ మెంబర్స్ మరియు మా అందరి ఆర్గనైజింగ్ కమిటీ, ముఖ్యంగా మా బీకోట్ మెంబర్స్ అందరికీ కూడా చాలా కష్టపడి ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా చేసిండ్రు. అందరికీ కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా హ్యాపీగా మంచి వాతావరణంలో జరిగింది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అడగడి లేకుండా మా అన్న అడగగానే నిన్నే అడిగాం. మన అడగగానే కాకుండా మాది ఇమీడియట్ టైం చాలా అనుసరించిన ప్రోగ్రామ్ జరిగింది. మా అశోక్ కుమార్ గారు కూడా ఇమీడియట్ పిలవగానే మా అన్నింటి ఇమీడియట్ వచ్చింది కాబట్టి ధన్యవాదాలు. 65 plus winners, Ramna Garu and Sathyanarayana Garu from Khammam. అరవై సంవత్సరాల ఏజ్లో అడిగారు. Our President, WDA. And really thank all the working team, particularly from the B team, starting from Ravindra sir, RK, Manoj, Sila, Ravindra Reddy, Praveen, and Jagat. So all really worked very well. And I really thank all the people, all the players coming from the all different places, coming down. So Mr. Lala and Sophie from Khammam. I request our teachers, Emil Nagar sir, to hand over.
సార్ ఓకే రెడీ సార్ ఇంకా కనబడుతుంది కనబడద్దన్నా Winner in this category, Mr. Satish Kabir. ఇంత పూర్వంగా ఓకే రెడీ సార్ మన పిల్లలను అక్కడ ఇంట్రెస్టెడ్ ఉంటే పిల్లలు ఎవరైనా అడ్మిషన్ చేయడం తప్పనిసరిగా పిల్లల భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. ఇక గొప్ప విశేషం ఏంటంటే మనకు స్టేడియం, క్రికెట్ స్టేడియం కూడా శాంక్షన్ చేశారు ద్వారా ముఖ్యమంత్రి గారు. అది అతి త్వరలో మన కడేశ్వరి కాన్స్టిట్యున్సీలో హైవే రోడ్ అనుకుని త్వరలో ఫౌండేషన్ కాబోతుంది. దానికి అతి త్వరగా 4 కిలోమీటర్స్లో స్పోర్ట్స్ కాలేజ్ కూడా నా కాన్స్టిట్యున్సీలో జరగబోతుంది, కట్టబోతుంది. అలాగే మీ అందరూ తెలుసు ఇప్పుడు మనకు ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది. ఎయిర్పోర్ట్ కూడా త్వరలో నెక్స్ట్ మంత్ ఇనాగ్రేట్గా ఫౌండేషన్ ఎందుకు చెప్తున్నాంటే రేపు మనం సాధ్యమైనగా మూవ్ ఫార్వర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కోర్స్ కూడా కట్టించడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. ఎందుకంటే ఈ యొక్క స్ట్రెస్ వస్తుందంటేనే ఇది మన టెన్నిస్ కోర్ట్ కానీ ఎనీ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే ట్రాక్ ఈవెంట్స్ ఆర్ టెన్నిస్, క్రికెట్, వాట్ ఎవర్ ఇట్ మే స్పోర్ట్స్ అండ్ ట్రాక్ ఈవెంట్స్లో మన పిల్లలను ముందుకు తీసుకెళ్ళాలి. మన నినాదం ఒకటే, నా నినాదం ఒకటే, మత్తు వదలాలి, మైదానాలు రండి. మా సీఎం గారి కాన్సెప్ట్, మన ముఖ్యమంత్రి సీఎం గారి కాన్సెప్ట్ అదే. అందుకే మా లెజిస్లేటివ్స్ అందరినీ కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయించారు. నేను కూడా ఉన్నాను పార్టిసిపేట్. సో చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఒక చదువుతేనే లేక డాక్టర్ అయితేనే, ఐఏఎస్ అయితేనే, లేక ఇంకేదో అయితేనే కాదు గొప్ప అది కాదు. బట్ మన పిల్లలను ఒక స్పోర్ట్స్లో తీసుకొచ్చి సిరాజ్ లాంటి అబ్బాయి ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫిగర్ ఏంటంటే డ్యూటీగా ఉంది స్పోర్ట్స్. నిఖిల్ జరిగిన ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బాక్సర్, వరల్డ్ ఛాంపియన్. ఆమె తర్వాత మన కల్లడ గ్రామస్థాలు పారా అథ్లెట్ అమ్మాయి. ఆమెకు చిన్నప్పటి నుండి అంకితాన్ని కన్నా కూడా ఆమె స్పోర్ట్స్లో చేస్తే దీప్తి ఇవ్వాలి టుడే ఇంటర్నేషనల్ ఫిగర్. సో ఇలా చెప్పుకుంటా కూర్చుంటే మన పిల్లలు తప్పనిసరిగా స్పోర్ట్స్లో మన భవిష్యత్తు రాబోయే తరానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. మనం చూస్తున్నాం ఈ రోజులలో స్ట్రెస్ రిలీజ్ కోసం చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ తీసుకెళ్ళి అక్కడ ఏదో సౌండ్స్ పెట్టి డ్యాన్స్ చేపిస్తుంటారు. కానీ ఇక్కడ మా సీనియర్ క్రీడాకారులు అందరూ కూడా చాలా చక్కగా వారు ఉదయం లేవనే ఒక సిస్టమేటిక్గా వచ్చి ఉదయం 6 గంటలకు వచ్చి కొట్లాడుతారు. నా వంతు అంటే ఎంతో వారికి ఇంట్రెస్ట్ ఉందో చూడండి. ఆరోగ్యంగా ఇది ఒక నిదర్శనంగా వరంగల్ ప్రభుత్వం తీసుకోవాల్సిన, గుర్తించవలసిన అవసరం మీడియా ద్వారా ప్రజలకు తెలిసే విధంగా మరి యువతరానికి ఈ యొక్క టెన్నిస్ క్లబ్ ఇంకా మార్గదర్శకంగా ఉండాలని ఈ బాధ్యత మా సీనియర్ టెన్నిస్ క్రీడాకారులు తప్పనిసరిగా తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అందులో నా భాగస్వామ్యం కూడా ఉంటుంది. మీరు చెప్పిన సార్ వీఆర్ లొకేటెడ్ ద ల్యాండ్ టు ద నియర్ బై హైవే. అక్కడ మన స్టేడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో క్రికెట్ స్టేడియం కూడా శాంక్షన్ ఎప్పుడు కూడా ముందుకు వస్తారు. అంటే ఆశ్చర్యని కాదు, ఆర్థిక గుణం అంటే సాయం చేసే గుణం ఉండాలి. సో అలాంటి వ్యక్తి మనకు ఉన్నారంటే చాలా గొప్ప విశేషం. ఎప్పుడైనా కూడా స్పోర్ట్స్లకు వాళ్ళని కావాలన్నా కూడా మా సత్యనారాయణ రెడ్డి గారు కానీ కావాలనగానే స్పోర్ట్స్ క్రికెట్ ఆడకుండా ముందుకు ఇస్తారు, ముందుకు వచ్చి డొనేట్ చేస్తారు. అంత మంచి గొప్ప ఉన్నారు. మరి కమాల్ ఒక మంచి బిజినెస్ మ్యాన్. ఈ రోజు బిజినెస్ మ్యాన్ కూడా ఇక్కడ వచ్చి టెన్నిస్లో తన ప్రతిభను చాటుకుంటూ మన ఇంటర్నేషనల్ లెవెల్లో మురుగన్ ఐపీఎఫ్ ఇద్దరు కూడా వాటర్ మెడల్స్ క్రెడిట్ కోర్సు సార్ ఇంత మంచి మరి ఇప్పుడు వారు కూడా రాజేశ్వరరావు గారు కూడా గొప్ప బిజినెస్ మ్యాన్. ఈవెన్లో వరంగల్ వచ్చిందంటే టెన్నిస్ కోర్టు వచ్చేస్తారు. అన్ని పక్కన పెట్టి మేడం ఎంత వస్తుంది, మేడం మా సిస్టర్ ఎంత వస్తుంది తీసుకొచ్చి టెన్నిస్ ఆడేవాళ్ళకి ఎంత ఉంది అంటే
వీళ్ళలో స్పిరిట్ అనేది చూడండి, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ దట్ ఈస్ ద రాబోయే తరానికి ఒక బూస్ట్ లాంటిది. సో తప్పనిసరిగా ఇంకా మా పోలీస్ ఆఫీసర్స్ చాలా మంది మామూలుగా చేసిందా. సో కంగ్రాచులేషన్ టు ఆల్ కొలీగ్స్, ఎందుకంటే వర్క్ ఫర్ 35 years ఇన్ సర్వీస్. ఎందుకంటే ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. ఇంత చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు. సో ఇంత చక్కటి మరి మా గురువు గారు పెద్ద మా అన్నగారు మర్చిపోయిన మా గురువు గారు ప్రభాకర్ రావు గారు మా చేతుల మీద నేను సిల్వర్ కప్ తీసుకున్నాను. ఆయన స్పోర్ట్స్ మెన్ గారు హాకీ ఆడేటప్పుడు నా హాకీ ప్రతిభను గుర్తించి ఆయన స్పెషల్ ప్రైజ్ ఇచ్చారు చిన్నప్పుడు. అంటే ఐ థింక్ ఇన్ ఇంటర్మీడియట్ 10th class అప్పుడు 80s ఈ యువన్ సిల్వర్ కప్ స్టిల్ ఇస్తే నేను చాలా భద్రంగా పట్టుకున్నాను. పేరు వెంకటనారాయణ, నేను ఇన్స్పెక్టర్. యాక్చువల్గా ఇంతకుముందు ఈ స్పోర్ట్స్ అనేది, టెన్నిస్ అనేది ఎవరికి అంత హైదరాబాద్లోనే అందుబాటులో ఉండేది. యాక్చువల్గా వరంగల్ అనేది ఎప్పటి నుంచో ఇంటర్నల్గా చాలా గొప్పగా అరేంజ్ చేస్తారు సార్ ఇక్కడ వాళ్ళంతా. బట్ ఇప్పుడు ఈ విషయంలో ఏంటంటే మనకి ఇక్కడ బయట వాళ్ళకు కూడా మేము ఇంతకుముందు మా సార్ వాళ్ళంతా కూడా మంచి నేషనల్ స్పోర్ట్స్ కూడా 2 సార్లు జరగడం జరిగింది. గొప్ప విశేషం ఏంటంటే వరంగల్ క్లబ్ అనేది ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో పరిచయం అయిపోయింది. తర్వాత దీంతోపాటు ఇంటర్నల్ గ్రూపు వేరే టోర్నమెంట్స్ అన్నీ ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు ఏంటంటే ఏజ్ గ్రూప్ ప్రకారం పెట్టడం, ఇక్కడ టీం అంతా కూడా సెక్రటరీ సారు మళ్ళీ వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఇక్కడ సీనియర్ ప్లేయర్లు ఉండడం, టెన్నిస్ ప్లేయర్లు ఉండడం, తర్వాత మన బాబురెడ్డి సార్, తర్వాత మనోహర్ రెడ్డి సారు, తర్వాత రవీంద్రనాథ్ సార్ వచ్చేసి ఇంకా ఇలాంటి టీం కన్నారెడ్డి సారు, తర్వాత ప్రవీణ్ సార్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఇక్కడ టెన్నిస్ లవర్స్ ఉండడం, దీని యొక్క ఇంప్రూవ్మెంట్ దీనికి బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇదే విధంగా అన్ని క్లబ్బులు కూడా వేరే చోట్ల కూడా ఇంటర్నల్గా పెట్టడం వల్ల ప్లేయర్స్ ఇంప్రూవ్ అవుతారు. ఓవర్ గేమ్ ఏ విధంగా ఉన్నది అర్థమవుతుంది. ఒకే చోట ఆడడం వల్ల ఆట కంటే కూడా అందరూ వచ్చి ఒక్కళ్ళు జీన్ కావడం వల్ల ఆటని మనం ఏ విధంగా మార్చుకోవాలనే విషయంలో ఇది బాగా దోహదపడుతుంది అనుకుని భావిస్తూ నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నిన్నటి నుంచి వరంగల్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ అసోసియేషన్ వాళ్ళు ఈ తెలంగాణ నుంచి ప్లేయర్స్ రప్పించి ఇక్కడ టెన్నిస్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. త్రూఅవుట్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. అందులో ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట్, తర్వాత ఆదిలాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం, గోదావరిఖని అందరు ప్లేయర్స్ 90 టీమ్స్ వచ్చాయండి. 90+ టీమ్స్ వచ్చాయి. సో ఈరోజు ఫైనల్ అయిపోతున్నది. ఈరోజు ఫైనల్ తర్వాత అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామంటాం. సో అందరి ప్లేయర్లకు మా తరఫున, మీడియా వారికి మా తరఫున మీకు వచ్చి ప్లే చేసినందుకు, ఆడినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడే 35+ ఇప్పుడే ఫైనల్ అయిపోయింది. సో అందులో విన్నర్స్ మీకు అనౌన్స్ చేస్తారు. కబీర్ అండ్ సతీష్ 35+ ఏజ్ గ్రూప్లో భద్రాద్రి కొత్తగూడెం అక్కడ నుంచి విన్ అయ్యారు. రన్నర్స్ వెంకటేష్ అండ్ హర్ష ఖమ్మం. సో మిగతా టోర్నమెంట్ కూడా అవుతూ ఉంది. ఇవాళ ఈవినింగ్ అంతా ఫైనల్ అయిపోతుంది. ఈవినింగ్ వరకు మిగతా వాళ్ళ కూడా తెలుస్తుంది. 35+, 45+, 55+, 65+. ఈ ఏజ్ గ్రూప్ నుంచి అందరూ వచ్చారు, ఆడుతున్నారు. సాయంత్రం వరకు మీకు అన్ని రిజల్ట్స్ వస్తాయి. సో సాయంత్రం మీరు వచ్చారు. ఫస్ట్ ప్రైజ్ మేము ట్రోఫీ ఇస్తున్నాము. ఇది ఏంటంటే అందరి ప్లేయర్లను ఎంకరేజ్ చేయడం కొరకు ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా 65 ఏళ్ళ వాళ్ళు కూడా వచ్చి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆటను కొనసాగించి ఆడి అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ఇందులో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మీ పేరు చెప్పండి. మనోహర్ రెడ్డి, వరంగల్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ.